వెల్కమ్ బ్యాక్. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన షోకాజ్ నోటీస్ ను తాను పట్టించుకోనన్నారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. బీసీ ఉద్యమాన్ని అణిచివేయడానికి ఓ వర్గం చేస్తున్న కుట్రనే ఈ షోకాజ్ నోటీస్ అని ఫైర్ అయ్యారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ అభ్యర్థి పూల రవీందర్ నామినేషన్ లో పాల్గొన్నారు తీన్మార్ మల్లన్న. టీచర్ ఎమ్మెల్సీగా బీసీ నేత రవీందర్ ను గెలిపించుకుని తీరుతామంటున్న తీన్మార్ మల్లన్నతో శేఖర్ ఫేస్ టు ఫేస్. నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్లో ఈరోజు నామినేషన్ ప్రక్రియ చివరి రోజు రావడంతో పెద్ద ఎత్తున ఉపాధ్యాయ సంఘాలతోటి ఉపాధ్యాయులతోటి ర్యాలీగా వస్తున్నారు. బీసీ అభ్యర్థిని గెలిపించుకొని తీరుతామని చెప్పి సవాల్ చేశారు. ఎట్లా ఉన్నది మద్దతు ఉపాధ్యాయుల నుంచి? 100% ఇవాళ రాజకీయాల్లోనే కాదు ఉపాధ్యాయుల్లో కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలన్నీ ఓవైపు, కేవలం ఆధిపత్య కులాల పిడికెడు మంది మరోవైపు వర్టికల్గా డివిజన్ వచ్చింది ఇవాళ. కాబట్టి స్పష్టంగా ఈ రాబోతున్నటువంటి వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల మన టీచర్ ఎమ్మెల్సీ ఏదైతే ఉందో టీచర్ ఎమ్మెల్సీలో మా వాళ్ళు, మా బీసీ బిడ్డలు ప్రధానంగా పోటీ చేస్తూ ఉన్నారు. వాళ్ళు 100% గెలవబోతా ఉన్నారు. భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నారు. బీసీల ఐక్యమత్యాన్ని చాటుతూ మేము ముందుకు పోతా ఉన్నాం. సో వాళ్ళ 4 అభ్యర్థులు వాళ్ళు రెడ్లు, వాళ్ళ ఉన్న ఓట్లేమో 2300, 2400 తలా కొని పంచుకుంటే కూడా వాళ్ళ డిపాజిట్లు వచ్చే పరిస్థితి లేదు. మా బిడ్డల ఓట్లు మాకే, మా ఓట్లు మాకేసుకున్నా కూడా మేము బంపర్ మెజార్టీతో మా బిడ్డలకి 100%. తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయులు అంటే కేవలం ఆ పీఆర్టీ అనే మాట చెప్తున్నారు. అది ప్రోగ్రెసివ్ రెడ్డి టీచర్స్ యూనియన్ తప్ప ఇది ఉపాధ్యాయులకు పనికొచ్చే యూనియన్ కాదు. ఇలా ఎక్కడ చూసినా స్కూల్లే తీర్మానం చేసి మేము బీసీల కోసం చేసుకుంటాం ఓట్లు అనేటువంటి పరిస్థితి. సో మీరు ఎమ్మెల్సీ పదవులు వస్తే మీరు ఇంకేమైనా అధ్యక్ష పదవి, పాపం కొంతమంది బీసీలను కూడా మభ్య పెడతా ఉన్నారు. ఇలా బీసీలకు మీకు అధ్యక్ష పదవి ఇస్తాం, మీకు ఏదో ఇస్తామని చెప్పి మభ్య పెడతా ఉన్నారు. ఇలా బీసీల చెవులలో పూలు పెడితే ఎవరు సిద్ధంగా లేరు. కాబట్టి మా బీసీల మధ్యనే ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుంది 100%. వరంగల్, నల్గొండ, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీని బీసీలం కైవసం చేసుకోబోతా ఉన్నాము. ఇది ఓ రకంగా చెప్పాలంటే ఇది బీసీ ఉద్యమానికి మా ఉపాధ్యాయ సోదరులు పోస్తున్నటువంటి ఒక మహాజ్వాల. ఈ జ్వాలలో ఖచ్చితంగా బీసీ వ్యతిరేకులు మాడిపోక తప్పదు. ఒక్క వరంగల్లోనే కాదు, ఒక్క మిర్యాలగూడలోనే కాదు, మేము ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైనటువంటి సభలు పెట్టబోతా ఉన్నాము. ఈ ఫిబ్రవరి ఎండింగ్లో ఒక సభ అనుకుంటా ఉన్నాము, తర్వాత మార్చ్ ఎండింగ్లో ఒక సభ అనుకుంటా ఉన్నాము. ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో సభలు నిర్వహించబోతా ఉన్నాము. ఇలా తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు అంతా కూడా ఒక్కటైనటువంటి నేపథ్యంలో ఈ సభలు అవసరం, ఇటువంటి ర్యాలీలు అవసరం, ఇటువంటి నాయకత్వం అవసరం. మేము అందరం కూడా కలిసే ముందుకు పోతాము. అన్ని పార్టీలో ఉన్నటువంటి బీసీలంతా, ఇలా అన్ని సంఘాల్లో ఉన్నటువంటి బీసీలంతా కూడా మా బీసీ నాయకత్వాన్ని చూస్తూ ఉంది కదా. సో ఈ నేపథ్యంలో మిర్యాలగూడలో పెట్టినా ఇంకేడ పెట్టినా కూడా అది బీసీల అభ్యున్నతి కోసం, మా వర్గాల అభ్యున్నతి కోసం చేస్తున్నటువంటి కార్యక్రమం. ఉపాధ్యాయ ఎమ్మెల్సీలో దాదాపు 25,000 మంది ఉపాధ్యాయులు ఉంటే దాంట్లో 22,000 మంది ఉపాధ్యాయులు మా బిడ్డలే, వాళ్ళు ఖచ్చితంగా కూడా మమ్మల్ని ఆదరిస్తారు, మమ్మల్ని గెలిపిస్తారనే ధీమాతో ఉన్నారు పూల రవీందర్. 100% రఘుతో శేఖర్, నల్గొండ జిల్లా.